అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 154:10. తన యందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమెన్. ఈరోజు ప్రభు మనందరితో చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఆయన మాట ఇస్తూ ఉన్నాడు, ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన యందు ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన ఏదంటే అది ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. వారి కోరికను నేను నెరవేరుస్తానని చెప్తున్నాడు. అది భూలోక సంబంధమైన అవసరత అయినప్పటికీ, పరలోకానికి సంబంధించినటువంటి ఆత్మీయ ఆశీర్వాదం అయినప్పటికీ కూడా దేవుడు ప్రతిదీ కూడా నేను దయచేస్తానని ఈరోజు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానము మరి ఎందరో జీవితంలో మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందరో దేవుని యొక్క బిడ్డలు ఆశపడ్డారు, వారి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచాడు, వారి కోరికలను ఆయన నెరవేర్చారు. కాబట్టి ఈరోజు మరి మన జీవితంలో కూడా మనం ఏ విషయంలోనైతే మరి ఆశపడుతూ ఉన్నాం అదంతా కూడా దేవుడు తృప్తిపరచాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధులైన దేవానికి వందనాలనైనా. మాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ కృపలో భద్రపరిచి కాపాడి ఉన్నావు. నీకు వందనాలు. ఆశపడిన ప్రాణమును తృప్తిపరుస్తానన్నావు నాయన. మీ అందరము కూడా ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన ఆయన, ఆత్మీయ వరఫలములతో నింపబడిన ఆయన ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయమని ప్రభా నీకు స్తోత్రాలు. మా అందరి విషయంలో నీవే అన్ని కార్యములు నెరవేర్చండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు నీ జ్ఞానం దయచేయండి నాయన. ఎందరైతే యవనస్తులుగా ఉంటున్నారో వారిని కూడా ప్రభా నీ పరలోక జ్ఞానముతో నింపిన ఆయన, యోసేపు వంటి నిగ్రహం గల ఆత్మనిచ్చి ప్రభా నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారో ప్రతి బిడ్డను ముట్టండి ప్రభా. ఈ దినం ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడేయండమని నాయన. సమస్తము నీ చేతులకు అప్పగిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.